నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను హాసిని. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మీ వెంటే మేమంతా అని చెప్పి చాలామంది ఆయన అభిమానులు, ముఖ్యంగా డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆయన ఎక్కడుంటే అక్కడే మూవీస్ తీయడానికి రెడీగా ఉన్నామని చెప్పి దానికోసం ఎంతైనా ఖర్చు పెడతామని సిద్ధమవుతున్నారు. అలా ప్రొడ్యూసర్స్ ధైర్యం చేస్తున్నారు. వాళ్ళకి లాభం వస్తుందంటారా, నష్టం వస్తుందంటారా? అంటే లాభ నష్టాలతో బేరీజు వేసుకుంటే స్నేహం కొనసాగదమ్మా. స్నేహం అన్నది ఆకర్షణ ఎలాగొస్తుంది? వాళ్ళు చేసేటువంటి మంచి పనులు చూసి. అది మన కోసం చేయొచ్చు, ప్రజల కోసం చేయొచ్చు. ఇప్పుడు గాంధీ గారికి ఆకర్షణ లేకపోతే ఎక్కడ మొత్తం ఊరు నుంచి, వాడల నుంచి, టౌన్ల నుంచి మనుషులు వచ్చి ఆయన వెంట నడిచారా? ఆకర్షణ మాట. ఏమిట్రా బక్కచిక్కిన గాంధీ అలాగే స్వతంత్రం అంటాడు, ఎవరు కొట్టేస్తారో, ఏ రాత్రుల్లో చంపేస్తారో అనేటువంటి ఆ సింపతితో కదా తిరిగారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇప్పుడు 100 కోట్లు తీసుకుంటున్నాడు ఒక సినిమాకి, తీసుకుంటాడు. అలాంటి కాడికి ఏమి తక్కువైందని సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే సంవత్సరానికి 200 కోట్లు చాలదమ్మా. ఆయన ఎందుకు సంపాదించిందంతా పేదలకు దానం చేయాలి? సంపాదించిందంతా కౌలు రైతుల తాలూకు ఆత్మహత్యలకి దానం చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళా మూర్తులకి ఇచ్చాడు. కనుక ఆయనలో గొప్పతనం ఉందని ఒప్పుకోవాలి కదా. ఎవరైనా ఇప్పుడు ఈయనకి ఇప్పటంలో ఈయనకి ఆవిర్భావ మహాసభ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చాడని, వాళ్ళకు ఒక 50 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చారని ఏం చేశారు? ఇప్పటంలో ఉన్న వీధిలో ఉన్న ఇల్లు అటుపక్క ఇటుపక్క 2 తీసి పారేశారు. తర్వాత ఇక ఎన్టీ రామారావు విగ్రహాలు తీశారు, పివి నరసింహారావు విగ్రహాలు తీశారు. తర్వాత ఏమో ఇక్కడ ఒక ఓన్లీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు మాత్రమే ఉంచారు. వాళ్ళు కానీ పరక ఏదో కూలి చేసుకొని బతుకుతున్న వాళ్ళకేమో లక్షలు నష్టాలు వచ్చేలాగా అలాగా ఇళ్ళని కూల్చేస్తే వాళ్ళు ఎంత ఉసురుమంటారు. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఆ ఇళ్ళన్నీ కట్టుకోవడానికి ఇచ్చాడు. తర్వాత చాలామందికి చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళకి, తర్వాత ఈ పవన్ కళ్యాణ్ పేరు చెప్పినట్టయితే ఇల్లు కూల్చేస్తే మళ్ళీ ఆ ఇల్లు కట్టుకునే కొంచెం పేద మహిళలకు వీళ్ళందరికీ కూడా ఇచ్చాడమ్మా డబ్బు ఆయన. అందువల్ల ఆయన చూసిన తర్వాత మహిళా మనులు కూడా పోన్లే, ఇంత మంచి మనిషి కోసం మనం ప్రాణాలు అర్పించినా సరే కానీ మనం ఆయనతో ఉందాం అనేది వీర మహిళలు. అలాగే ప్రజలు కూడా. అలాగే సినిమా ఫీల్డ్లో ఉంటూ ఆయనతో మంచి అనుబంధం ఉన్నటువంటి దానయ్య గారు లాంటి వారు కానీ, ఏఎం రత్నం ఖుషి ప్రొడ్యూసర్ అన్నమాట, ఏఎం రత్నం గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోయినట్టయితే ఇక్కడ హరిశంకర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రసాద్ అని బివిఎల్ఎన్ ప్రసాద్ ఉన్నాడు, అలాంటి వాళ్ళు కానీ ఇంతో ఉన్నారన్నమాట. కొంతమంది ఉన్నారు. అయ్యా మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, మీరు ఆంధ్రలో ఉంటారా, ఆంధ్రలోనే సినిమాలు తీస్తాం, మీరు రాజకీయాల్లో రమ్మంటారా, రాజకీయాల్లో మీకు తోడుగా ఉంటాం, మా ప్రాణాలకి మిమ్మల్ని కాపాడుకుంటాం. అంటే మీరు సీఎం అవ్వాలి, మీరు సీఎం అవ్వడమే మా తాలూ లక్ష్యం, మిమ్మల్ని సీఎం అయినంత వరకు కూడా విడిచిపెట్టాం. అలా మీరు సీఎం అయిన తర్వాత మన తెలుగు పరిశ్రమకి ఏదో మంచి చేయండి. అంటే మంచి సుందరమైన ప్రాంతాలు విశాఖపట్నం, భీమునిపట్నం అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఒక స్టూడియో నిర్మించినట్టయితే భారతదేశంలో ఉన్న అన్ని భాషల వాళ్ళు వచ్చి అక్కడ సినిమాలు తీసుకోవచ్చు. విశాఖపట్నంలో అంత లైఫ్ ఉంది. ఆ సింహాచలం వెళ్ళే దారి తక్కువ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ పాడేరు వెళ్ళే దారి కానీ, అరకు వ్యాలీస్కి వెళ్ళే దారి కానీ, ఆ బొర్రా కేవ్స్ కానీ, సింబులంగి అనేటువంటి ప్రాంతం కానీ, ఇక్కడ రామతీర్థాలు కానీ, మహారాజా కోట కానీ, బొబ్బిలి కోటకు ఎంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఇట్లాంటి ఒక మన ఆంధ్రదేశానికి శాశ్వతంగా కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా మీరు
దయచేసి కనికరించండి అని చెప్పి చెప్పుకుంటున్నారు అన్నమాట. అది చాలా సంతోషం మరి అనిపించింది. అక్కడ స్టూడియో నిర్మిస్తారంటారా? ఒకవేళ నిర్మించాలంటే ఎన్నాళ్ళు సమయం పట్టొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మొత్తం అన్నీ కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కదా, అక్కడ షూటింగ్ జరగాలి అంటే. అది అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు? లేదమ్మా, ఎప్పటికైనా మీరు వెళ్ళవలసిందే, ఎప్పటికైనా వెళ్ళవలసిందే. ఇవాళ ఏమైంది, తెలంగాణ ఆంధ్ర అయింది కదా, రేపేమవుతుంది, రాయలసీమ ఆంధ్ర అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, రాయలసీమ ఆంధ్ర అంటే తెలంగాణ వాళ్ళు రానివ్వరు, వాళ్ళు ఒక వర్గం అయిపోతారు. ఇప్పుడు డైరెక్టర్లు, టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్ ఎవరు లేక ఇక్కడ ఉండనిచ్చారు. వస్తే అప్పుడే ఒక చిన్న ఉద్యమం బయలుదేరింది. నువ్వు చూసావా, ఆ మంగిలి అట ఎక్కడి నుంచో వచ్చిందట. ఈ మంగిలి వచ్చి తెలంగాణ సింగర్స్ పొట్టగొట్టేసింది. తెలంగాణ సింగర్స్కి ఎవరికి కూడా డిమాండ్ లేకుండా పోయింది. ఇక ముందు మంగిలికి మాత్రం ఛాన్స్ ఇవ్వద్దని నిన్న డిమాండ్ బయలుదేరింది. అర్థమైందా మీకు? మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో ఉన్నవాళ్ళు ఎక్కడ డూబ్ చేస్తారు, వెళ్ళండి మీరు అనే రోజు వస్తుంది. ఆ రోజు రాకముందే మీరు సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వరకు ఎంత అందమైన ప్రాంతం అమ్మా, ప్రకృతి రమణీయత అంతా అక్కడే ఉంది. గనులు అక్కడే ఉన్నాయి, సముద్రాలు అక్కడే ఉన్నాయి. గోదావరి తక్కువ అందమైన ప్రాంతం. ఆ గోదావరి, కోటిపల్లి ఎన్ని ప్రాంతాలు ఉన్నాయంటే ద్రాక్షారామం. ఒక్కసారి కాకినాడ నుంచి ద్రాక్షారామం వెళ్ళినట్టయితే ఎంత సుందరంగా ఉంటుంది. పచ్చని పైరు మాట, చక్కగా అలా క్రాఫ్ అలా గాలిలో ఎగురుతున్నట్టుగా ఉంటుంది. అంత పచ్చటి పైరు గాలి, తీయటి గాలి అది. అందువల్ల వీళ్ళు అన్నమాట తప్పలేదు. ఒకవేళ ఆయనకు ఆ ఆలోచన ఉన్నా సరే అది చేయడం కూడా చాలా నిజమైన ఇండస్ట్రీకి బెనిఫిట్, డెవలప్మెంట్ ఏదైనా ఉందంటే ఈ ఆలోచన చాలా నిజమైన. అది చంద్రబాబు నాయుడు ఒకనొక టైంలో అక్కడ తీసుకొద్దాం అనుకున్నారు. అంటే మన భీమునిపట్టు వైజాగ్ ఉంది, బీచ్ రోడ్ ఉంది కదా, దాన్ని శాటిలైట్ సిటీ అని పేరు పెట్టారు. అలాంటిది ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మొత్తం ఆ భీమునిపట్నం బీచ్ రోడ్ అంతా ఎర్రమట్టి దెబ్బలు అంటారు. ఆ ఎర్రమట్టి దెబ్బల్ని గోకేసి సిగ్గు ఆకుపచ్చని పరదాలు కొండలకి కప్పేశారన్నమాట. ఎంత దొంగతనం అది, ఎంత డొల్లతనం గనక అది ఒక మంచి ఆరంభంగా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఓ వ్యక్తితో ఇంతమంది మేము తోడు ఉంటామని చెప్పడం చాలా, వాళ్ళు సామాన్యులు కాదు, సినిమాలు తీసి ఏదో సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న వాళ్ళే. దానికి మరి పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం చాలా కొంచెం సంతోషదాయకం మాట. సార్, ఇప్పుడు జనసేన పార్టీ అసలు ఆంధ్రాలో రాణిస్తుంది అంటారా? అంటే మీ ఒపీనియన్ ఏంటి, అది విజయవంతం అవుతుందా? ఎంతమంది వెనకాల ఉన్నా సరే వాళ్ళు సినిమా తరపు నుంచి వచ్చిన అభిమానులా, లేకపోతే రాజకీయాల్లో ఉన్న అభిమానులా? లేదమ్మా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళే. మహిళలు ఎంత త్యాగధనులు అంటే ఈరోజు చాలా పేదరికంలో ఉండి పవన్ కళ్యాణ్ నమ్ముకొని, పవన్ కళ్యాణ్ ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా తిరుగుతున్నారమ్మా. వేరే మహిళలు అన్నందుకల్లాను పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలి. పవన్ కళ్యాణ్ అమ్మో ఆయన ఆశయాలు నెరవేరాలని చాలా గట్టి పట్టుదలతో కాపాడుకోవాలి. ఒకటి మాత్రం నేను సూటిగా చెప్పగలను, ఆంధ్రాలో నిజమైన నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, ఒక మాట కట్టుబడి ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఒకడే. అలా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లేదా తీసి పక్కన పెడదాం, ఇవాళకైతే రేపు అవుతాడు చీఫ్ మినిస్టరు. కానీ ఆ పేరు తెచ్చుకోవడం చాలా కష్టం కదమ్మా. అసలు ముందు నిజాయితీ గల నాయకుడు అనే పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఆ పేరు తెచ్చుకున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయనతో పొత్తులు పెట్టుకుంటూ ఆయన కోసం స్వాగతం చెప్తున్నాడంటే ఆయనలో నిజంగా విలువలు లేకుండా స్వాగతం చెప్పడు కదా. సో డెఫినెట్గా ఆయన వల్ల డెఫినెట్గా ఆంధ్రదేశం బాగుపడుతుందని మనం ఆశిద్దాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.